Hi friends, hi students, welcome back to my YouTube channel Science and Maths for Students. Okay, so already in previous videos we have discussed about the refraction of light. So what is meant by refraction and what is meant by refractive index and other things. So in this video we are going to discuss about Snell's law derivation. It is very important and just we need some mathematical knowledge. It is very easy to remember also. Okay, so before discussing the Snell's law, so the light has to follow the two rules in refraction. One is the initiate ray, the refracted ray, and point of refraction and initiation and the normal all are lies in the same plane. And second one is refraction is always follows the Snell's law. What is the Snell's law? N1 sin I is equal to N2 sin R. R sin I by sin R is equal to V1 by V2. So this is Snell's law. Okay, so here we have to discuss, before discussing the Snell's law, just you can assume a situation. Okay, assume this one. Like you can see here, this is the air and this is the water. A person is sinking at the B position. So B దగ్గర నీళ్ళలో sink అవుతున్నారు. And another person is standing at A దగ్గర నిలబడి ఉన్నారు. He has to save the person B. So ఇక్కడ సేవింగ్ ఈ పాత్ ఇవన్నీ కూడా లైట్ రే యొక్క డైరెక్షన్ ని సూచిస్తాయి. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనేటటువంటి దాన్ని సూచిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏ దగ్గర ఉన్న వ్యక్తి బి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎలా సేవ్ చేస్తారు అంటే బి దగ్గర ఉన్నటువంటి పర్సన్ ఎలా సేవ్ చేస్తారు వాటర్లో. సో దీనికి మనం ఒకసారి ఈ గ్రాఫ్ చూసామంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో we all know that the speed of person in air is more than water. వాటర్ లో స్విమ్ చేయడం కంటే ఎయిర్ లో పరిగెత్తడం ఈజీగా ఉంటుంది. సేమ్ యాజ్ లైట్ కూడా వాటర్ కంటే కూడా ఎయిర్ లో ఎక్కువ ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది. సో ఏ నుంచి సి వరకు ఎయిర్ లో వెళ్ళి అక్కడి నుంచి జంప్ అయ్యి త్రూ వాటర్ లో బీకి రీచ్ అవ్వడం ఒక మార్గము. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ టు డి ఎయిర్, డి నుంచి బి వరకు వాటర్ లో ట్రావెల్ చేయడం. ఈ రెండు మార్గాలను మనం కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ పాత్ ని సపరేట్ గా ఇక్కడ వేసాం. దీంట్లో ఈ మూమెంట్ లో ఏ టు సి, సి టు బి, దిస్ ఇస్ వన్ పాత్. ఏ టు సి, సి టు బి, దిస్ ఇస్ వన్ పాత్. అనదర్ పాత్ ఈజ్ ఏ టు డి అండ్ డి టు బి, దిస్ ఇస్ అనదర్ పాత్. అమాంగ్ దీస్ టూ పాత్స్, ఈ రెండు మార్గాల్లో కూడా మనకు డిఫరెన్స్ ఏమొస్తుందనంటే దిస్ పార్ట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ నుంచి సి దాకా ఇది ఎక్స్ట్రాగా ట్రావెల్ చేసినట్టు, దీన్ని కంటిన్యూషన్ చేస్తే ఈ పాత్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అదే రకంగా డి నుంచి ఎఫ్ వరకు వాటర్ లో ఎక్స్ట్రాగా డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. ఈ దేర్ ఆర్ టూ మీడియాస్, ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్ ఒక మీడియా ఉంది, వాటర్ ఒక మీడియా ఉంది. ఈ టూ మీడియాస్ లో వెలాసిటీస్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇందులో ఉండేటటువంటి వెలాసిటీ v1, ఇందులో ఉండేటటువంటి లైట్ వెలాసిటీ v2. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటే మనకు దీంట్లో ఉండేటటువంటి వెలాసిటీ v1 ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే we all know that velocity is equal to distance by time. So if you draw the graph of two paths a to c, c to b, a to d, d to b. So this graph represents almost on D and C points the paths of A. These two paths are taking, this distance is taking the same time interval, that is delta t. ఈ రెండిట్లో టైం ఇంటర్వెల్ అంటే ఈ నుంచి సి దాకా ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో వాటర్ లో డి నుంచి ఎఫ్ దాకా ట్రావెల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. టైంలో వేరియేషన్ ఏమీ లేదు, సేమ్ టైం ఉంటుంది. సో ఈ నుంచి సికి ఎయిర్ లో ట్రావెల్ చేయడానికి పట్టే టైం డెల్టా టీ అయితే అదే విధంగా డి నుంచి ఎఫ్ దాకా వాటర్ లో ట్రావెల్ చేయడానికి పట్టే టైం కూడా డెల్టా టీఏ. We all know that simple formula is velocity is equal to distance by time. So distance is EC in the first path. So time is delta t. So EC is equal to V1 into delta t. Same as V2 is equal to, that is velocity of light in water. V2 is equal to dF by delta t. So dF is equal to V2 into delta t. So coming to here, so EC by dF is equal to V1 into delta t by V2 into delta t.
delta t gets cancelled. So therefore EC by dF is equal to V1 by V2. So put it is equation 1. Next, coming to this part, we have to go through some trigonometric functions. We are taking here some trigonometric functions and triangle properties. So this angle is angle of initiation. Light is traveling in this way. So this angle is called angle of initiation. And this angle is angle of refraction. This is the light ray. So ఈ గ్రాఫ్ నే కొంచెం తీసి ఇక్కడ పక్కన వేసాను. లైట్ రే ఈ డైరెక్షన్ లో పోతుంది. ఎయిర్ నుంచి దీంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఏ అవుతుంది, ఇక్కడ ఉండే యాంగిల్ ఆర్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకున్నామండి. ఇక్కడ వీఆర్ డ్రాయింగ్ ఏ పర్పెండిక్యులర్ ఈ డి టు ఈ డిఈ అనేటటువంటి ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేశాం. Perpendicular means at E, so it makes the angle 90 degrees. Here also we are drawing a perpendicular C to F, so that means at F it is making a 90 degrees. Now we have two right angle triangles. In right angle triangle, we all know that the angle opposite to the 90 degrees, the side opposite to the 90 degrees is called hypotenuse. So this is a 90 degree angle. దీనికి ఆపోజిట్ గా ఉండేటటువంటి ఈ సైడ్ ని మనం హైపోటెన్యూస్ అంటాం. అదే రకంగా ఈ ట్రయాంగిల్ లో దీనికి ఆపోజిట్ గా ఉండేటటువంటిది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇస్ కామన్. వాట్ ఇస్ దట్? DC. DC is the common. So just you have consider a right angle triangle, that is triangle DEC. DEC triangle తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ DEC లో ఇక్కడ యాంగిల్ I అయితే ఇక్కడ యాంగిల్ టోటల్ 90. ఈ 90 లో ఈ యాంగిల్ I అయితే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుందంటే రిమైనింగ్ యాంగిల్ 90 మైనస్ I అవుతుంది. సింపుల్ గా 90 డిగ్రీస్ మైనస్ I అవుతుంది. అండ్ దిస్ ఇస్ 90. ఇది 90 డిగ్రీస్ మైనస్ I అయితే ఇది 90 అయితే ఆబ్వియస్లీ ఇది I అవుతుంది. బికాజ్ వి ఆల్ నో దట్ ద సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. So based on that principle, this angle is I and this angle is also I and this angle is 90 minus I. Okay, so coming to here in this triangle, so that is bottom triangle. దీంట్లోకి వచ్చామంటే ఈ యాంగిల్ R అయితే ఈ రిమైనింగ్ ఈ చిన్న భాగం ఎంత అవుతుందంటే ఇట్ ఈస్ 90 డిగ్రీస్ మైనస్ R అవుతుంది. ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ R. ఇది 90 డిగ్రీస్ మైనస్ R అయితే ఇది 90 అయితే ఇది ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది? యాంగిల్ R అవుతుంది. Okay, because the same principle, sum of the three angles of a triangle is 180 degrees. ఆ ప్రిన్సిపల్ ప్రకారము సో ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాంగిల్ R అయితే ఇక్కడ యాంగిల్ R అవుతుంది, ఇక్కడ యాంగిల్ I అయితే ఇక్కడ యాంగిల్ I అవుతుంది. ఎందుకు అవుతుందంటే సో ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ద సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. సింపుల్, కన్ఫ్యూజన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైన్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. We all know the definition of sine. Sine function. Sine of angle is equal to opposite by hypotenuse. Now I am taking the sine of this I. ఈ I యొక్క తీసుకున్నాం. ఇక్కడ ఉన్న I యాంగిల్ యొక్క సైన్ వాల్యూ తీసుకున్నాం. Sin I is equal to opposite by hypotenuse. What is the opposite? I కి opposite ఏది? This is the opposite. That is EC is the opposite. And the hypotenuse 90 కి opposite లో ఉండేదాన్ని hypotenuse అంటాం. So DC is the hypotenuse. Same as coming to the another triangle DFC. So DFC. So at F it is 90 degrees. Remember. So in DFC lo sin R is equal to DF by DC. DF. So R opposite lo untadi idi DF opposite side. And hypotenuse is DC. 90 opposite lo untadi hypotenuse. DF by DC. Okay na? So ఇప్పుడు sin I by therefore sin I by sin R తీసుకున్నాం. sin I వాల్యూ వచ్చింది మనకు EC by DC. sin R వాల్యూ వచ్చింది DF by DC. sin I by sin R వేస్తే EC by DC by DF by DC. సో DC డినామినేటర్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాం. నౌ sin I by sin R is equal to EC by DF. సో ఫస్ట్ మనం వెలాసిటీ రిలేషన్స్ రాబట్టున్నాం. వెలాసిటీ రిలేషన్స్ నుంచి మనకి ఏమొచ్చిందండి ఈక్వేషన్ 1 EC by DF అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈ డిస్టెన్స్ ట్రావెల్ ఈ రెండు డిస్టెన్స్ యొక్క రేషియో EC by DF దేనికి ఈక్వల్ అవుతుంది? V1 by V2 కి ఈక్వల్ అవుతుంది. సో దేర్ఫోర్ EC by DF is equal to V1 by V2. We can say that sin I by sin R is equal to V1 by V2. ఇక్కడికే డెరివేషన్ వచ్చాను.
Again, we all know that. So, మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా తెలుసు మనకు ఏంటది n is equal to ఎంత ఫార్ములా c/v n is equal to c/v ఇది ఫార్ములా మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n is equal to c/v ఈ ఫార్ములా నుంచి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n is equal to c/v నుంచి n is equal to c/v నుంచి మనం ఏం రాయొచ్చు అంటే v is equal to c/n సో c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ vacuum ఇదే మారదు కాన్స్టెంట్ 3 × 10⁸ meters per second సో therefore మీడియాను బట్టి మారేటటువంటిది v1 కాబట్టి v1 is equal to c/n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి v2 is equal to c/n2 అనుకుంటే v1/v2 ని c/n1/c/n2 రాసుకోవచ్చు రెండిట్లో న్యూమరేటర్ లో cc ఉంది కాబట్టి cc gets cancelled so we can write it as v1/v2 is equal to n2/n1. Okay, so therefore sin I by sin r can also written as n2/n1. Can you make that cross multiply? You will get n1 into sin I. n1 into sin I is equal to n2 into sin r. Okay, so ఈ రకంగా మనం చాలా సింపుల్ గా స్నెల్స్ లా ని డెరైవ్ చేయొచ్చు. So Snell's law it states that when light travel from one medium to another medium, both are transparent mediums, it should follow the Snell's law. So for the derivation of Snell's law, we have assuming a situation and we are drawing the graph about to the time and distance. So we are considering the two paths, that is A to C, C to B, that is one path, A to D, D to B is the another path. Here we have some distances, further we are drawing a perpendicular DE ni okadani perpendicular AC perpendicular ga gisamu. DE is perpendicular to AC line and CF is perpendicular to that is DB line. DB line ki CF మనం perpendicular గా గీసాం లేదా AB line perpendicular గా గీసాం అనుకోవచ్చు. ఈ perpendicular గా గీసినప్పుడు ఆ perpendicular distance A లో ఉండే perpendicular distance EC is equal to V1 into delta T కి ఈక్వల్ అవుతుంది. వాటర్ లో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే వచ్చినటువంటి ఎక్స్ట్రా డిస్టెన్స్ df is equal to v2 into dt అవుతుంది. సో EC by df is equal to v1 into delta t by v2 into delta t ఇక్కడ క్యాన్సిల్ కొట్టుకుంటే EC by df is equal to v1 by v2 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1. Again we are applying the trigonometric functions, taking the right angle triangle DEC and triangle DFC తీసుకుంటే sin I వాల్యూ వచ్చింది, sin R వాల్యూ వచ్చింది. sin I by sin R వేస్తే క్యాన్సిల్ అయ్యి v1 by v2 వస్తుంది. అదే విధంగా v is inversely proportionate to refractive index కాబట్టి v1 by v2 దేనికి ఈక్వల్ అంటే n2 by n1 కి ఈక్వల్ అవుతుంది. therefore sin I by sin R is equal to n2 by n1 దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin I is equal to n2 sin R. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో టేక్ కేర్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ.